బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ హైకమాండ్ ముందుకు అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక ఒక్కో నియోజకవర్గం నుంచి జాబితా తయారీకి కసరత్తు చేస్తున్నారు. దాదాపు 40 నియోజకవర్గాల్లో ఒక్కరే బరిలో ఉన్నట్లు సమాచారం. ఇక ఒక్కరే బరిలో ఉన్న నియోజకవర్గాల్లో నెలాఖరు కల్లా అభ్యర్థులను ప్రకటించనున్నారు. మరో 30 నుంచి 35 స్థానాల్లో ఇద్దరు చొప్పున నేతల మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో అభ్యర్థులను ప్రకటించే విషయంలో అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఈ సమావేశంలో పాల్గొనున్న మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ఉత్తమ్ కుమార్ పాల్గొనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ హైకమాండ్ ముందుకు అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక ఒక్కో నియోజకవర్గం నుంచి జాబితా తయారీకి కసరత్తు చేస్తున్నారు. దాదాపు 40 నియోజకవర్గాల్లో ఒక్కరే బరిలో ఉన్నట్లు సమాచారం. ఒక్కరే బరిలో ఉన్న నియోజకవర్గాల్లో నెలాఖరు కల్లా అభ్యర్థులను ప్రకటించనున్నారు. మరో 30 నుంచి 35 స్థానాల్లో ఇద్దరు చొప్పున నేతల మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో అభ్యర్థులను ప్రకటించే విషయంలో అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఈ సమావేశంలో మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి తదితరులు పాల్గొనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ హైకమాండ్ ముందుకు అడుగులేస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలుకి ఎంతమంది అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉందంటారు? అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, ఏదైతే ఢిల్లీలో మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఏఐసిసి ముఖ్య నేతలతో పాటుగా రాష్ట్రానికి సంబంధించి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిలు హాజరు కాబోతున్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ స్క్రీనింగ్ కమిటీలో ఈ నెలాఖరు వరకు లేదా అక్టోబర్ 1st వీక్ లోపల మొత్తం అభ్యర్థుల ప్రకటన చేసేదిగా ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉండబోతుందని చెప్పేసి మనకున్న సమాచారము. ఇప్పటికే దాదాపు 40 పేర్లను ఖరారు చేసే దిశలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఒక్క నియోజకవర్గంలో ఒక అభ్యర్థి మాత్రమే అక్కడ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. సో అలాంటివి 40 స్థానాలు నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పేసి కూడా పార్టీ స్క్రీనింగ్ కమిటీ దృష్టికి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ 40 పేర్లతో నియోజకవర్గాల పేర్లతో పాటుగా మరో 30 నుంచి 35 స్థానాలు ఏవైతున్నాయో అక్కడ 3 నుంచి 4 అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది. సో వాటన్నిటి మీద కూడా స్క్రీనింగ్ కమిటీ ఈరోజు పరిశీలన చేయబోతుంది. అభ్యర్థులని అన్ని కూడా వాళ్ళ పూర్వాపరాలన్నీ పరిశీలించిన తర్వాత ఏదైతే గెలుపే లక్ష్యంగా ఇక ప్రధానంగా గెలుపు గుర్రాలనే ఈసారి బరిలోకి దించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా దీని మీద స్టడీ చేస్తుందని చెప్పొచ్చు. అందుకోసమే ప్రతి అభ్యర్థి అప్లికేషన్ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. 1 కాదు 2 కాదు 4-5 సార్లు ఒక్కో అభ్యర్థిని పరిశీలించబోతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి గెలవాలి. గెలుపుకు కావాల్సిన అన్ని వనరులను కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ చర్చించబోతుంది. ఎందుకంటే ప్రధానంగా గెలుపుకు కావాల్సినవి కార్యకర్తల బలము, ప్రజల సింపతితో పాటుగా ఖర్చు కూడా ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. కాబట్టి అన్నిటిని కూడా తీసుకొని
ఇప్పుడు ఖచ్చితంగా గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయబోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే 2 రోజుల సిడబ్ల్యూసీ సమావేశాలు, విజయభేరి సభ తర్వాత కాంగ్రెస్ పార్టీలో గ్రాఫ్ మరింత పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఓటింగ్ సంఖ్య పెరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో వీటిని ఖచ్చితంగా పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలి, అభ్యర్థులకు అనుకూలంగా మార్చాలి, తద్వారా అధికారంలోకి రావాలి అనే ఒక కృత నిశ్చయంతోనే ఉంది. కాబట్టి ఈరోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అదేవిధంగా గెలిపే అభ్యర్థులని, గెలుపు గుర్రాలని ఎంపిక చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.